కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం ఉమామహేశ్వరపురం గ్రామాల్లో కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. బందర్ పోర్ట్ నిర్మాణం కోసం నిధులు తెచ్చానని, ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని బాలశౌరి చెప్పారు. మల్లపల్లి ఇండస్ట్రీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, వైజాగ్, మద్రాస్ నగరాల అభివృద్ధికి పోర్టులే కారణమన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తనకు జగన్ అన్యాయం చేశాడని, నా సొంత డబ్బును ఖర్చు పెట్టి రాజకీయాల్లో నిలిచానంటూ వెంకట్రావు వివరించారు. నేను 5 మాసాల తర్వాత జగన్మోహన్ రావద్దంటే నా సాధ్యంగా సంక్షేమ కోసం కార్యకర్తల కోసం పనిచేసిన నేను ఏ రోజైనా గవర్నమెంట్ కోటమని సర్పంచ్ అతను కేసులకి జాతర చేసుకోవడం నేను వచ్చా ఇవాళ కోటమని నిజమవుతాను అలాగే సోదరులారా, ధైర్యం వచ్చి తండ్రుల్లో ఆడలు సోదరులు సంపాదించే కనీసం పరామర్శకి ఇక్కడ నుండి వచ్చారు. నేను హైదరాబాద్ నుంచి 200 వచ్చి ప్రారంభించాను. నేను గతంలో దూరంగా ఎక్కడ గతంలో ప్రజలు ఉంచాను. గతంలో ఇండిపెండెంట్ నియోజకవర్గం గెలిచారంటే దానికి కారణం కేవలం ఎస్సీ బీసీ సామాజిక వర్గాలని గడ్డామని చెప్తున్నా. అయితే చూశాను. నేను అతిగా ఎవరిని విమర్శించింది లేదు, అలానే అతిగా ఎవరిని కూడా నేను పొగిడింది లేదు. నా కర్తవ్యం ఏంటో 5 సంవత్సరాలు నేను పండిస్తాను. మరి ముఖ్యంగా మన పార్లమెంట్ లో హెడ్ క్వార్టర్ అయినటువంటి బందర్లో అక్కడ పోర్టు నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పిఎఫ్సి కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఈ రోజు పోర్టు శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉందంటే పార్లమెంట్ యొక్క సభ్యుల యొక్క పాత్ర కూడా అందులో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడే వెంకట్రావు గారు చెప్పారు, ఇక్కడ మలవోల్లో అనేక ఇండస్ట్రీస్ వచ్చి మనం ఉద్యోగ అవకాశాలు ఇద్దామని చెప్పేసి. ఎక్కడైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయో అక్కడ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య మరి చెరువు, అక్కడ వాటర్ చాలా కలుషితమైందని చెప్పి చెప్తా ఉన్నారు. నేను వెంకట్రావు గారు మరి ఎన్నికైన తర్వాత మీ గ్రామానికి సంబంధించి ఆ చెరువుని బ్రహ్మాండంగా మంచినీటి చెరువుగా మార్చి తీర్చిదిద్దుతాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గ అభివృద్ధిని తప్పకుండా మేము చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, మరి మీ గ్రామం వచ్చినప్పుడు మీరు కలిగినటువంటి అపూర్వమైనటువంటి స్వాగతానికి మీ అందరికీ కూడా చేతులు నిలిచి మరి నమస్కరిస్తూ, ఈ 15 రోజులు కష్టపడండి, తప్పకుండా విజయం మనదే అనేటువంటి విషయాన్ని